హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకు దసరా కానుక వచ్చింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు తాజా సమాచారం అయితే అందిందండి. ఈ దసరా కానుకగా అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా 2022 నుంచి ఉద్యోగులకు ఈ పెండింగ్ బిల్లు చాలా మేరకు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో పేర్కొని పోయాయి. ఈ విధంగా బిల్లులన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తుంది. వాటికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించాలని ప్రకటన అయితే జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ మేరకు ఆదేశించడం జరిగిందని సమాచారం అందింది. ఈ నిధులకు సంబంధించి ముఖ్యంగా ఎస్ఎల్స్ జమ కాబోతున్నట్టు సమాచారం. వాటికి సంబంధించినటువంటి 2,600 కోట్లు విడుదల చేయడం జరుగుతుందని అయితే తెలిసింది. తొందరలోనే వీటికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే దిశలో అయితే ప్రభుత్వము కసరత్తు ప్రారంభించింది. ఈ బకాయిలు జమ అవుతాయండి. సో, దసరా కానుక పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులో కొన్ని జమ కాబోతున్నాయి. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షన్‌ల కోసం చాలామంది పెండింగ్ బిల్లులైతే ఉన్నాయి. ముఖ్యంగా పీఆర్సీ యొక్క అరియర్స్ 106 జీవో ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా 2023లో పెన్షన్‌తో కలిపి 4 సమాన వాయిదాలు చెల్లిస్తామనైతే నిర్ణయం జీవో జారీ చేసినప్పటికీ వీటికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే జమ కాలేదు. అదేవిధంగా ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికి కూడా అమలు కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సో, డీఏ అరియర్స్ కూడా ఎక్కడే గాని జమ కాలేదు. సుమారుగా రూ. 734,00,00,000 డీఏ అరియర్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకేమి తక్కువ. సో, వీటికి సంబంధించి బిల్లులు కూడా జమ కావాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి 2 నుంచి సీనియర్ ఉద్యోగులకు అయితే 4,00,000 పైమాటే అరియర్స్ రూపంలో బిల్లులైతే జమ కావాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా డీఏ అరియర్స్ గాని, డీఆర్ అరియర్స్ గాని జమ కాలేదు. ఎస్ఎల్స్ గాని, ఈఎల్స్ గాని ఈ మేరకు చిన్న అమౌంట్‌లో ఉన్న వారికి మాత్రమే జమ అవ్వడం జరిగింది. కానీ మిగిలిన ఏ బకాయిలు కూడా పెద్ద పెద్ద అమౌంట్‌లో ఏవి జమ కాలేదు అనేది తాజా సమాచారం. ఇక ముఖ్యంగా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, పీఎఫ్ వంటి బిల్లులు కూడా జమ కావాల్సి ఉంది. పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు కూడా జమ కావాలి. వీటన్నిటికి సంబంధించి దసరా కానుకగా అయితే రావచ్చు అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా విడుదల కాబోతున్నాయంటే దసరా కానుక ఇవి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుకు సంబంధించినటువంటి ఇన్ని రోజులకి వారికి సంబంధించి విడుదల కావడం అయితే జరుగుతోంది.